నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. ఉప్పాడ మత్స్యకారుల సమస్య పరిష్కారానికి ప్రణాళిక. గుంటూరు జిల్లా ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉప్పాడ మత్స్యార్థులతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించిన సీఎం రేవంత్. హస్తకళలకు ప్రభుత్వ ప్రోత్సాహం. శ్రీకాకుళం జిల్లా బుడితి గ్రామంలోని కళాకారులు తయారు చేస్తున్న ఇత్తడి పాత్రలు, ఇతర హస్తకళల ఉత్పత్తుల శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్. రైతులు పండించిన పంటలకు సరైన ధర లభించేలా కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్. రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పాతపట్నం నియోజకవర్గానికి 4,35,00,000 రూపాయల SASCI నిధుల ద్వారా మంజూరు చేసిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని మరోసారి స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా రైతులు, రైతు కుటుంబాలతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పంచసూత్రాలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాం, అమలు చేస్తున్నాం. ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నామన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమన్నారు. రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామన్నారు. రైతన్నకు అండగా ఉంటామనేది మా మొదటి నినాదమన్నారు. వ్యవసాయం నిరంతరం సాగాలి. నమ్ముకున్న రైతు గిట్టుబాటు ధర రావాలి. మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే పరిస్థితి రావాలి. ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను చాలా సమస్యల పరిష్కారం చేయగలుగుతున్నాను, కానీ రైతు సమస్యలు మాత్రం కొంచెం సమయం కూడా పడుతుంది. దీనికి కూడా కారణాలు చెప్తున్నాను. కానీ ఎట్టి పరిస్థితిలో ఈ సమస్యకు పరిష్కార మార్గం దొరికే వరకు, రైతులకు న్యాయం దొరికే వరకు, గిట్టుబాటు ధర వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాను. నీటి వనరులు పెంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గోదావరి జలాలను కృష్ణానదికి కలిపామన్నారు. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారులకు కలుపుతామన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 2 ప్రధానమైన నదులు కృష్ణా, గోదావరి పుణ్య నదులు. నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి. అందుకే ఈ 2 అనుసంధానం చేస్తాం. పెన్నా వరకు తీసుకెళ్తాం. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇది సాధ్యం. దానికి ప్రణాళికలు కూడా తయారు చేశాం. ఒక మోడల్ స్టేట్ గా ఈ రాష్ట్రంలో తాగడానికి, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. పెన్నా వరకు తీసుకువెళ్లామన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచేదే లేదని మరోసారి స్పష్టం చేస్తున్నా అని హామీ ఇచ్చారు. ఛార్జీలను పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని సీఎం పేర్కొన్నారు. ఈరోజు కరెంట్ ఉంది. కరెంటు విషయంలో మీరు ఒకసారి చూస్తే నేను సమస్యను పరిష్కారం చేయగలుగుతున్నాను. అస్తవ్యస్తం చేసి వెళ్లారు. నేను ఆ రోజు హామీ ఇచ్చాను. నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పా. కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నే రివ్యూ చేశాను. గుంటూరు ఉప్పాడ మత్స్యకారులతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉప్పాడ మత్స్యకారుల సమస్య పరిష్కారానికి కృషి కొనసాగుతుంది. మత్స్యకారుల జీవితాన్ని మరింత బంగారుమయం చేసేందుకు ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న పద్ధతులను అవలంబించాలి. ఇందుకు ఉప్పాడ మత్స్యకారుల నుంచి కొన్ని బృందాలను తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపుతున్నాం. అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకుని అదనపు ఆదాయ వర్గాలపై దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. గుంటూరు జిల్లా మంగటోనిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉప్పాడ మత్స్యార్థులతో ఆయన సమావేశమై మాట్లాడారు. కార్యాచరణ ప్రణాళికలోని అంశాలను వెల్లడించారు. జగన్ ప్రభుత్వంలో ప్రణాళిక పద్ధతి లేకుండా చేసిన ఖర్చుల వల్ల ప్రజాధనం దుర్వినియోగమైందని ఉప ముఖ్యమంత్రి విమర్శించారు. ఉప్పాడలో మత్స్యవెట్టి సరైన డిజైన్ లేకుండా నిర్మించడం, పోలవరంలో డయాస్ట్రమ్ వాల్ దెబ్బతినడం ఈ కోవలోకి వస్తాయన్నారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ప్రిన్సిపల్ సైంటిస్ట్
డివాదడాన్ మత్స్యశాఖ అదనపు సంచాలకులు చంద్రశేఖర్, సముద్ర మత్స్యకార విభాగం అదనపు సంచాలకులు సురేష్, కాకినాడ జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో నిర్వహించనున్న రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలతో కలిసి ఢిల్లీ పార్లమెంట్ భవన్ ప్రధానమంత్రి కార్యాలయంలో మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి ప్రత్యేకంగా ముద్రించిన ఆహ్వాన పత్రికను అందించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశిత వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా తమ వంతుగా తెలంగాణ దేశ ఆర్థిక ప్రగతిలో తోడ్పాటును అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికత పత్రం రూపొందించినట్లు ముఖ్యమంత్రి వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరుకోవడంలో 2047 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగాలని సమగ్రమైన ప్రణాళికతో రోడ్ మ్యాప్ ను రూపొందించినట్లు పేర్కొన్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతుల, నిపుణుల నీతి ఆయోగ్ సలహాల, సూచనలు క్రోడీకరించి మేధోమథనం అనంతరం విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్లు చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ విస్తరణకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవైన విస్తరించే ప్రతిపాదనను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని, 43,848 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ గా చేపట్టేందుకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మన్నూరు నుంచి శ్రీశైలం వరకు 4 వరుసలు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలు ఆమోదించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. పాతపట్నం నియోజకవర్గం ఎం అవలంగి గ్రామంలో రహదారి పనులకు ఎమ్మెల్యే ఎంజీఆర్ శంకుస్థాపన చేశారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం నౌతల నుండి మొకలింగం వరకు ఎం అవలంగి గ్రామంలో రహదారి అభివృద్ధి పనులకు అంచనా వ్యయం 4,35,00,000 రూపాయల SASCI నిధుల ద్వారా మంజూరు చేసిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక వస్తువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల సరళమైన రవాణా కోసం ఈ రహదారి ఎంతో ఉపయోగకరమవుతుందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రతి రూపాయిని సమర్థవంతంగా వినియోగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రహదారి పనులు ప్రారంభమైనందున ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేశారు. హస్తకళలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు. బుధవారం సారంకోట మండలం బుడితి గ్రామంలోని కళాకారులు తయారు చేస్తున్న ఇత్తడి పాత్రలు, ఇతర హస్తకళల ఉత్పత్తుల అభివృద్ధి కొరకు హస్తకళల విభాగం ఆధ్వర్యంలో అందజేయబడుతున్న శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి ఆధునిక సాంకేతికతను వినియోగించి నూతన నమూనాలు, రూపకల్పనలు అభివృద్ధి చేయాలని సూచించారు. ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ వేదికలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వం ద్వారా అవసరమైన ఆర్థిక సహాయ సహకారం ఉంటుందని భరోసా కల్పించారు. ఆధునిక పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరింత నాణ్యతతో ఆకర్షణీయమైన ఉత్పత్తులు రూపొందించిన పక్షంలో వాటిని కొనుగోలుదారులకు పరిచయం చేసేందుకు ప్రత్యేక చొరవ చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కిలి ఆర్డీఓ కృష్ణమూర్తి, లేపాక్షి ఎంపోరియం మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కోటబొమ్మాలి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఉన్న రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి వాటి నిర్వహణ తీరును పరిశీలించారు. మండలంలోని బోయిన ద్వారకానాథ్, వెంకటలక్ష్మి, వెంకట సరోజ రైస్ మిల్లులను జేసీ సందర్శించారు. మిల్లులోని ధాన్యం నిల్వ పాయింట్లను, కొనుగోలుకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. మిల్లులు నిర్వహణ తీరు, మిల్లింగ్ ప్రక్రియ వేగంపై యాజమాన్యాలతో మాట్లాడి వివరాలు సేకరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం నిల్వలు పక్కాగా నిర్వహించాలని, రికార్డులను ఎప్పటికప్పుడు సరిగా నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం చీపిరిపల్లిపాడు, జర్జంగి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా తనిఖీ చేశారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు పురోగతిని, నాణ్యతా ప్రమాణాల అమలును సమీక్షించారు. రైతులు పండించిన పంటలకు సరైన ధర లభించేలా కొనుగోలు ప్రక్రియలో వాటికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట ఆర్డీఓ కృష్ణమూర్తి, తహసీల్దార్ ఆర్ అప్పలరాజు తదితరులు ఉన్నారు. వ్యవసాయ పంచసూత్రాలపై రైతులకు ఎమ్మెల్యే ఎంజీఆర్ అవగాహన కల్పించారు.
పాతపట్నం నియోజకవర్గం రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన రైతన్న మీకోసంలో భాగంగా వర్క్షాప్ కార్యక్రమంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాలను ప్రతి రైతు ఇంటికి చేరవేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమం రైతన్న మీకోసం కార్యక్రమం. ఈ వర్క్షాప్ లో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొని రైతులకు ప్రభుత్వ పథకాలు, పంచసూత్రాల అమలు విధానం, ఆధునిక వ్యవసాయం పద్ధతులపై విలువైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతు సంఘాలకు చెందిన నాయకులు మరియు రైతు సోదరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పలాస మండలం వీరరామచంద్రపురం గ్రామానికి చెందిన గుంట నాగరాజు మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. నవంబర్ 26వ తేదీన రామేశ్వరం వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో గాయాల పాలై హాస్పిటల్లో మృతి చెందిన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం వీరరామచంద్రపురం గ్రామానికి చెందిన గుంట రాజు మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. రాజు మృతదేహం చూసేందుకు సుమారు 2 కిలోమీటర్ల మేర జనసంద్రంగా మారిన రోడ్లు. గొప్పిలి గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న రాజు మృతితో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. రాజు మృతదేహం అంబులెన్స్ లో వస్తుందన్న వార్త విని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా పలాస సమీప జాతీయ రహదారి వద్దకు చేరుకుని అశ్రు నయనలతో ప్రజలంతా కలిసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయ్యప్ప మాలధారణలో భాగంగా 6 అయ్యప్పలు తమ గ్రామం నుండి కారులో వెళ్లి శబరిమల దర్శనాన్ని పూర్తి చేసుకుని గత నెల 26న రామేశ్వరం వెళ్తుండగా సుమారు 5 గంటల ప్రాంతంలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదానికి గురై 2 అక్కడికక్కడే మృతి చెందగా రాజు రామేశ్వరంలో గల ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ డిసెంబర్ 1వ తేదీన మృతి చెందాడు. రాజు మృతి పట్ల వేలాది మంది చుట్టుపక్కల గ్రామస్తులు అశ్రు నయనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రజల భాగస్వామ్యం అవసరమని ఎంపీడీఓ కె వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. నర్సనపేట మేజర్ పంచాయతీలో బుధవారం ఎంపీడీఓ కె వెంకటేశ్వర ప్రసాద్ థియేటర్ హోటల్ యజమానులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయతీలలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్యం పట్ల ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ రమేష్ మాట్లాడుతూ పారిశుద్ధ్యం పట్ల పూర్తి సహాయ సహకారాలు అందించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. శ్రీ శక్తి ఆంజనేయ స్వామి ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ హనుమ వ్రతాలను నిర్వహించారు. నర్సనపేట మండలం పెద్దపేటలోని శ్రీ శక్తి ఆంజనేయ స్వామి ఆలయంలో బుధవారం అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ హనుమ వ్రతాలను నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వనమాలి శివశంకర వరప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ వ్రతాలు ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా చేపట్టారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నరసన్నపేట పీఎం ఉన్నత పాఠశాలలో దివ్యాంగ చిన్నారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం నర్సనపేట పీఎం ఉన్నత పాఠశాలలోని భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓలు ఉప్పాడి శాంతారావు, పేడాడ దాల్నాయుడు మాట్లాడుతూ దివ్యాంగ చిన్నారులు సాధారణ పిల్లలకు ఏమాత్రం తీసిపోరని, వారిని ఆ విధంగానే ఆదరించాలని తెలిపారు. వారికి తల్లిదండ్రులు ఆసరగా ఉండాలని, అప్పుడే వారిలో చైతన్యం కలుగుతుందని వివరించారు. నరసన్నపేట పట్టణంలోని నేతాజీ వీధిలో ఓ విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా వాలి ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నరసన్నపేట పట్టణంలోని నేతాజీ వీధిలో ఒక విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా వాలిపోయి ఉంది. ఈ ప్రాంతంలో అనేక గృహాలు, దుకాణాలు, ప్రైవేట్ ఆసుపత్రులు, బ్యాంకులు ఉండడంతో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో స్తంభంపై నెట్ కేబుళ్లు, వైర్లు కూడా వెళ్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే పెను విపత్తు సంభవించవచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కావున దీనికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.